నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త డైరెక్టర్ నటుడు సూర్యకిరణ్ ఇక లేరు. ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఆయన కళ్ళకి పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. అది మరింతగా పెరగడంతో కన్నుమూసినట్లు తెలుస్తుంది. సూర్యకిరణ్ తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుబాయ్ వంటి సినిమాలను రూపొందించారు. కేరళకి చెందిన సూర్యకిరణ్ మలయాళ సినిమాల్లో కెరియర్ ని ప్రారంభించారు. ఆయన పలు మూవీస్ లో నటుడిగా మెప్పించారు. 1978లో స్నేహికన్ ఓరు పెన్ మూవీలో యాక్ట్ చేశారు. ఈ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మలయాళంతో పాటు కన్నడ, అటు నుంచి తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులోకి 1986లో చిరంజీవి హీరోగా నటించిన రాక్షసుడు మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక తెలుగులో దొంగమొగుడు, సంకీర్తన, ఖైదీ నంబర్ 786, కొండవీటి దొంగ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. చిరంజీవితో పాటు రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ వంటి బిగ్ స్టార్స్ తో సినిమాలు చేశారు. నటుడిగా మెప్పించారు. సూర్యకిరణ్ 2003లో సత్యం సినిమాతో దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు. సుమంత్ హీరోగా నటించిన ఈ మూవీలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. అక్కడి నుంచి నటనకు పులి స్టాప్ పెట్టి దర్శకుడిగా కొనసాగారు. ఆ తర్వాత సుమంత్ తోనే ధన 51 మూవీ చేసి మెప్పించారు. జగపతి బాబుతో బ్రహ్మాస్త్రం సినిమా చేశారు. మంచు మనోజ్ తో రాజుబాయ్, చివరిగా చాప్టర్ 6 అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. కానీ ఆ తర్వాత ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఆ సమయంలోనే హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ఇద్దరు విడిపోయారు. ఇక సూర్యకిరణ్ తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. బిగ్ బాస్ 4వ సీజన్ లో కంటెస్టెంట్ గా సందడి చేశారు. కానీ ప్రారంభంలోనే ఆయన ఎలిమినేట్ అయ్యారు. సూర్యకిరణ్ మృతి పట్ల తెలుగుతో పాటు సౌత్ ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు.